హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టు మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొస్తానని చెప్పాను కదా! ఇవాళ కూడా మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొనొచ్చాను. ఇవాళ 10+ కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి. అండ్ అన్నీ కూడా మిడ్ రేంజ్ కంపెనీస్ అండ్ కొన్ని ఇంటర్న్‌షిప్స్ కూడా ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వద్దు. 26, 27 పాస్ అవుట్స్ వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ కూడా చాలా కంపెనీస్ నుంచి ఉంది. అండ్ 24, 25 యాస్ ఎ ఫ్రెషర్‌కి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అండ్ 26, 27 పాస్ అవుట్ ఇంటర్న్‌షిప్స్ కూడా అప్లై చేయొచ్చు ఇఫ్ పాసిబుల్. ఇవాల్టి హైరింగ్స్ వచ్చేసి జెన్పాక్ట్, రెడిసెల్, ఆటోరాబిట్, ఓడ్లీసీ, ఓడ్లేస్, కాయిన్స్విచ్, కార్స్24, షార్ట్లూప్, V4C AI, స్టీమ్, సాఫ్రాన్ కంపెనీస్ నుంచి హైరింగ్ ఉన్నాయి. మల్టిపుల్ హైరింగ్స్‌లో ఫస్ట్ హైరింగ్ వచ్చేసి సాఫ్రాన్ నుంచి. అండ్ సాఫ్రాన్ కంపెనీ అనేది బీఎస్సీ, బీటెక్, బీఈ ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. ఐటీ సెక్టార్‌లో గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే చాలు. అండ్ 7+ సీజీపీఏ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ డైరెక్ట్ హైరింగ్ ముంబై లొకేషన్‌లో ఉంది. ఫస్ట్‌కి డైరెక్ట్‌గా డ్రైవ్ ఉంది. అండ్ మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ త్రూ మీరు అప్లై చేయండి. మీకొక క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాను. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి అప్లై చేయండి. ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా కంపెనీ వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు. అండ్ వన్స్ మీరు అప్లై చేశారంటే వాళ్ళకొక డేటాబేస్ వెళ్తుంది. ఆ డేటాబేస్‌ని బట్టి మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. డైరెక్ట్‌గా ఫస్ట్‌కి ముంబై లొకేషన్‌లో డ్రైవ్ ఉంది. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. ఫస్ట్ కంపెనీ వచ్చేసి స్టీమ్ నుంచి. స్టీమ్ కంపెనీ అనేది యాస్ ఆఫ్ నౌ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకోవట్లేదు. 24, 23 పాస్ అవుట్స్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకుంటుంది. విచ్ ఈజ్ టెక్నికల్ సపోర్ట్‌లో అండ్ పైథాన్ ఆర్ ఎస్‌క్యూఎల్ డెవలపర్స్ ఉంటారు. వాళ్ళని 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్లేస్ చేసేసుకుంటుంది కంపెనీయే. అండ్ టెక్నికల్ సపోర్ట్స్‌లో ఉన్న వాళ్ళైనా పర్లేదు, పైథాన్ డెవలపర్ అయినా పర్లేదు, ఎస్‌క్యూఎల్ డెవలపర్ అయినా పర్లేదు. బీ2బీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా ప్రిఫరబుల్. అండ్ సాస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా ప్రిఫరబుల్. అకార్డింగ్ టు ద జేడీని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే చాలా ప్రిఫరబుల్. మీరొకసారి జేడీని ప్రిఫర్ చేసి జేడీకి మీరు మ్యాచ్ అవుతున్నారు అంటే కంపల్సరీగా అప్లై చేసి డ్రైవ్‌కి అటెండ్ అవ్వండి. అండ్ ద లొకేషన్ వచ్చేసి ఢిల్లీ ఎన్‌సీఆర్. నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి V4C AI నుంచి. అండ్ వీళ్ళు ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. డేటా ఇంజినీర్ గాని, డేటా సైంటిస్ట్ గాని డెసిగ్నేషన్ ఇచ్చి హైర్ చేసుకుంటారు. సో దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్న వాళ్ళైతే చాలా ప్రిఫరబుల్. 24, 25 పాస్ అవుట్స్ మాత్రమే అప్లై చేయొచ్చు. పాన్ ఇండియా లొకేషన్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళు డైరెక్ట్ డాక్యుమెంట్ లింక్ ఇచ్చేసారు. ఆ డాక్యుమెంట్ లింక్ త్రూ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. మేక్ ష్యూర్ టు అప్లై ద డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్‌లో ఉన్న డీటెయిల్స్‌ని ఒకసారి రీడ్ చేయండి. జేడీని ఒకసారి చూడండి. జేడీలో ఏం మెన్షన్ చేశారో చూడండి. దాని ప్రకారం మీరు అప్లై చేయండి. వన్స్ అందరూ జేడీ చదవకుండానే అప్లై చేస్తారు. జేడీ చదవడం అనేది ఒక గుడ్ హ్యాబిట్. జేడీని చదివి దాని త్రూ అప్లై చేయండి. ఫ్రెషర్స్‌కి ఒక మంచి ఆపర్చునిటీ, ఒక మంచి కంపెనీ నుంచి. నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి షార్ట్‌లూప్ నుంచి. షార్ట్‌లూప్ అనేది 2026 గ్రాడ్యుయేట్స్‌ని హైర్ చేసుకుంటుంది. 26 అయినా పర్లేదు, 27 అయినా పర్లేదు. వీళ్ళు 6 మంత్స్ పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ని కండక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఆర్గనైజేషన్‌లో. మేక్ ష్యూర్ టు అప్లై 26, 27 గ్రాడ్యుయేట్స్. అండ్ వాళ్ళ డెసిగ్నేషన్ వచ్చేసి వైజీ బ్యాక్ ఎండ్ స్కేల్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఐటీ డొమైన్ అండ్ రిలేటెడ్ టు ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ యాజ్ వెల్. ఎందుకంటే అసలు డెసిగ్నేషన్ ఏదనేది ఇంపార్టెంట్ కాదు. ఐటీలో మనం ఉన్నామా లేమా అనేది ఇంపార్టెంట్. మేక్ ష్యూర్ టు అప్లై. వాళ్ళ లొకేషన్ అనేది కంప్లీట్‌గా నేను డిస్క్లోజ్ చేశాను. మీరు జేడీ త్రూ డిస్క్లోజ్‌ని చూడొచ్చు. కార్స్24 కూడా సేమ్ 2026 వాళ్ళని హైర్ చేసుకుంటుంది ఇంటర్న్స్ లాగా. సో దట్ వాళ్ళు కూడా ఇంటర్న్‌షిప్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో బీ ద సేమ్. అండ్ ఇది కొంచెం డెవలపర్ రిలేటెడ్ రోల్. అండ్ ద డెసిగ్నేషన్ అదంతా వాళ్ళు కంప్లీట్‌గా మీరు హైర్ అయ్యాక డిస్క్లోజ్ చేస్తారు. మీరు ఆ ఇంటర్న్‌షిప్‌ని కంపల్సరీగా అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఇంటర్న్‌షిప్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ 2026 గ్రాడ్యుయేట్స్‌కి. సో, నేను అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. డైరెక్ట్ డాక్యుమెంట్ లింక్. ఆ లింక్‌ని ఫిల్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. రీచ్ అవుట్ అయ్యి ఇంటర్వ్యూస్ అండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, వర్చువల్ ఇంటర్వ్యూ అనేది వాళ్ళు డిస్క్లోజ్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాక చెప్తారు. సో దట్ మేక్ ష్యూర్ టు అప్లై. ఇంటర్న్‌షిప్స్ అనేది అస్సలు మిస్ కావద్దు. హైరింగ్ వచ్చేసి కాయిన్స్విచ్ నుంచి. కాయిన్స్విచ్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకొచ్చిన ప్రాజెక్ట్స్ అండ్ వాళ్ళకొచ్చిన రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళు హైర్ చేసుకుంటారు. దాన్ని మనం క్వెషన్ చేయడానికి లేదు. సో దట్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ ఈ ఆపర్చునిటీని మిస్ చేయకండి. ఎందుకంటే ఇవి ఎప్పుడు క్లోజ్ అవుతుందో చెప్పలేను. ఎంత ఫాస్ట్‌గా కుదిరితే అంత ఫాస్ట్‌గా అప్లై చేయండి. ఈ లింక్ ఎప్పుడైనా ఎక్స్‌పైర్ అవ్వచ్చు. మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్. ఈ ఛానల్‌ని ఫాలో అయినప్పుడే మీకు అప్డేటెడ్ లింక్స్ అనేవి, ఫాస్టర్ లింక్స్ అనేవి దొరుకుతాయి. మీరు ఫాలో అవ్వకుండా ఎప్పుడెప్పుడో చూసి ఎప్పుడో అప్లై చేస్తే అవి ఎక్స్‌పైర్ అయిపోయి ఉంటాయి. మేక్ ష్యూర్ టు
సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఫాలో అవ్వండి కంపల్సరీగా. మీకు అప్డేటెడ్ లింక్స్ అండ్ అప్డేటెడ్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఓడ్లెస్ కంపెనీ. ఓడ్లెస్ కంపెనీ అనేది కరెంట్‌లీ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఈవెన్ 6 మంత్స్, 7 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. నో ఇష్యూస్. బట్ ద లొకేషన్ వచ్చేసి గురుగ్రామ్ లొకేషన్ అండ్ డెసిగ్నేషన్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్. మీకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ కంపల్సరీగా వచ్చుండాలి. రియాక్ట్ గాని, టైప్ స్క్రిప్ట్ గాని, ఎనీ జేక్వెరీ గాని అండ్ డేటాబేస్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఈ స్కిల్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ జాబ్ రిక్వైర్మెంట్ మిస్ చేయొద్దు. జావా డెవలపర్స్‌కి అయితే మంచి ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి ఆటో రాబిట్ నుంచి వీళ్ళు ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. అండ్ ద డెసిగ్నేషన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ టెస్టర్. అండ్ మీకు పైథాన్ నాలెడ్జ్ గాని, ఎనీ పవర్ షెల్ నాలెడ్జ్ గాని, టెస్టింగ్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉన్న, సెలీనియం మీద నాలెడ్జ్ ఉన్న మీరు కంపల్సరీగా మిస్ చేయకుండా అప్లై చేయండి. ఎందుకంటే ఒక ఫ్రెషర్‌కి మంచి ఆపర్చునిటీ. అండ్ వీళ్ళు ప్యాకేజ్ కూడా డిస్క్లోజ్ చేశారు 6 ఎల్‌పిఏ అని. బట్ నేను కన్ఫర్మ్‌గా చెప్పలేను వాళ్ళు 6 ఎల్‌పిఏనే ఇస్తారని. ఇది కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ కంపెనీస్ ఎప్పుడు కూడా డిస్క్లోజ్ చేసిన ప్యాకేజ్‌ని ఎప్పుడు ఇచ్చినట్టు హిస్టరీలో లేదు. సో దట్ మీరు కంపల్సరీగా అప్లై చేయండి. వాళ్ళు మంచి ప్యాకేజ్ అని ఇస్తారు. ఎందుకంటే బిగ్ ప్యాకేజ్‌ని బయటికి చెప్పారంటే మంచి ప్యాకేజ్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ టెస్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, టెస్టింగ్‌లో ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా అప్లై చేయండి. ఫ్రెషర్ ఎవరైనా అప్లై చేయండి. ఎందుకంటే కంపల్సరీగా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మేనేజ్ చేయగలుగుతారు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి రైట్ సెల్. రైట్ సెల్ కంపెనీ అనేది ఇప్పుడు ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ ఇచ్చింది. 25, 26, 27 వాళ్ళకి. 25 వాళ్ళు కూడా పాసిబిలిటీ ఉంటే అప్లై చేయండి. 26 వాళ్ళు కంపల్సరీగా అప్లై చేయండి. అసలు మిస్ చేయొద్దు. 27 వాళ్ళు మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే 26, 27 వాళ్ళకి చాలా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది ఇంటర్న్‌షిప్స్‌తోని. సో దట్ కంపల్సరీగా 26, 27 వాళ్ళు మిస్ చేయకుండా ఈ ఆపర్చునిటీకి అప్లై చేయండి. ఎందుకంటే ఇంటర్న్‌షిప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 26, 27 వాళ్ళు. మేక్ ష్యూర్ టు అప్లై త్రూ దిస్ లింక్. అండ్ ఫైనల్లీ జెన్‌పాట్ హైరింగ్. జెన్‌పాట్ హైరింగ్ అనేది ఇప్పుడు ఇన్స్యూరెన్స్ బేస్ మీద జరుగుతుంది. అండ్ ఇప్పుడు దీనికి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు. ఎవరైనా అప్లై చేయొచ్చు. జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. కమ్యూనికేషన్ మంచిగా చేస్తే సరిపోతుంది. అండ్ నెగోషియేషన్ స్కిల్స్ మంచిగుండాలి. అండ్ కన్విన్సింగ్ స్కిల్స్ మంచిగుండాలి. ఇవి ఉంటే సరిపోతుంది. అండ్ ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ద ఇన్సూరెన్స్ బేస్. వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది దాని మీద బేస్ అయి ఉంటుంది. మేక్ ష్యూర్ టు అప్లై. వాళ్ళు డైరెక్ట్‌గా ఒక ప్రాజెక్ట్ టీమ్ లీడ్ నుంచి దొరికిన డాక్యుమెంట్ ఇది. ఆ డాక్యుమెంట్ నుంచి మీరు అప్లై చేయండి. ఆ డాక్యుమెంట్ త్రూ వాళ్ళు మిమ్మల్ని రీచ్ ఔట్ అయ్యి హైరింగ్ అనేది ప్రాసెస్ చేస్తారు. మేక్ ష్యూర్ టు అప్లై. ఇవాల్టి హైరింగ్స్ అయితే 10 మీకు చెప్పాను. సో దట్ మీకు ఇంకా హైరింగ్స్ కావాలి. ఇంకా హైరింగ్స్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ లింక్స్‌తోని కావాలి అంటే కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వకుండా మీరెప్పుడో వచ్చి లింక్స్‌ని ట్యాప్ చేసినా అవి ఎక్స్‌పైర్ అయిపోయి ఉంటాయి. అండ్ అవైలబుల్‌లో ఉండవు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే మీకు అవైలబిలిటీలో ఉన్న లింక్స్ అనేవి మీకు దొరుకుతాయి. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితేనే మీకు చాలా పాసిబిలిటీ అనేది ఉంటుంది మీరు హైర్ అవ్వడానికి. అండ్ ఎంత ఫాస్ట్‌గా అప్లై చేస్తే అంత మంచిది. ఎందుకంటే చాలా వరకు మిడ్ రేంజ్ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ షార్ట్ టర్మ్‌లో హైరింగ్స్ అనేవి రిలీజ్ చేస్తాయి కంపారేటివ్‌లీ ఎంఎన్‌సీస్. ఎంఎన్‌సీ హైరింగ్ అనేది చాలా లాంగ్ టర్మ్‌లో జరిగిద్ది. స్టార్టప్స్ అండ్ మిడ్ రేంజ్ కంపెనీస్ అనేవి చాలా తక్కువ టైంలో హైర్ చేసుకుంటాయి కాబట్టి మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్. అప్పుడే మీరు హైరింగ్‌లో ఇన్వాల్వ్ అయ్యి హైరింగ్ ప్రాసెస్‌ని ఫాలో అవ్వగలరు.